కొంతమంది తమ పార్టీ నేతలే ఓ మహిళ చేత కుట్ర చేయిస్తున్నారని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆరోపించారు. కేవలం తనను రాజకీయంగా దెబ్బతీసేందుకే తమ పార్టీలోని కొంతమంది నేతలు ఇలాంటి దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మహిళల పట్ల తమకు ఎంతో గౌరవం ఉందని చెప్పారు. ఈ వ్యవహారంపై జిల్లా పోలీసులతో పాటు రాష్ట్ర అధిష్టానాన్ని కూడా ఫిర్యాదు చేయనున్నట్లు చెబుతున్న కాకర్ల సురేష్తో మా కరస్పాండెంట్ సురేష్ ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ ప్రస్తుతం వివాదాస్పద వ్యాఖ్యలకు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఆ విషయంపై మనతో మాట్లాడేందుకు కూడా శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఉన్నారు. సార్ చెప్పండి, పదే పదే ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీపై ఒక దాడులు అయితే జరుగుతూ ఉన్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఏంటి ఓ మహిళ చేసినటువంటి ఆరోపణలో ఎంతవరకు నిజం ఉంది, ఏంటి దాని మీద ఏం మాట్లాడతారు? ఇప్పుడు అదే చెప్పాను నేను. అంటే రాజకీయ ఇప్పుడు ఒకటి, నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు రాజకీయ ప్రత్యర్థులు లేకుండా రాజకీయం అనేది లేదు అనేది నాకు చాలామంది చెప్పారు. ఓకే, సహజం, అది రాజకీయ ప్రత్యర్థులు లేకుండా రాజకీయం ఉండదు. కానీ ఒక పద్ధతి ఉంటుంది, ఒక 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 లిమిట్ దాటకుండా రాజకీయం చేసుకోవాలి. ఒక పద్ధతి అనేది ఉంటుంది. ఆ పద్ధతి కంప్లీట్గా తప్పారు. మనకి ఇన్ఫర్మేషన్ ఉంది, మనమేమి ఊరికే ఎట్టబడితే అది ఏది మాట్లాడట్లేదు. నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవరు దీనికి స్పాన్సరు, ఎవరు దీనికి డైరెక్టరు, ఎవరు దీనికి డ్యాన్స్ మాస్టర్లు, మొత్తం సబ్జెక్ట్ అంతా నా దగ్గర ఉంది. మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. ఎంత డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగింది నా దగ్గర ఉంది. దాని గురించి చెప్తున్నా నేను. ఇంత నీచమైన రాజకీయం చేయాల్సిన అవసరం లేదు ఈ పెద్ద మనుషులకి. ఇంత రాజకీయంగా నీచంగా చేసి దీన్ని ముందు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఒక కుటుంబాన్ని వాడుకుంటున్నారు, ఒక కుటుంబాన్ని నాశనం చేయడానికి తయారయ్యారు వీళ్ళు. నీ రాజకీయం కోసం ఒక కుటుంబాన్ని రాజకీయం. అలాగే నేను ఆ వెంగమాంబ గారికి కూడా, అమ్మాయికి కూడా చెప్తున్నా, తల్లి నీకు కూడా మీకు చెప్పేది ఏంటంటే, ఓపెన్గా రండమ్మా, మీరు కావాలంటే నేను ఓపెన్గా కూర్చుంటా, మీరు మాట్లాడండి, నేను మాట్లాడతా. ఏం కావాలో చెప్పండి, మీకు నేనేం చెప్పాను, మీకు ఏం చెప్పాను. ఒకవేళ మీరు ఏదన్నా నాతో ఏదన్నా చాట్లో డిస్కస్ చేస్తున్నా కూడా ఓపెన్గా తీయండి. నేను ఓపెన్గా అందరి ముందు పెడతాను. అది ఎక్కడైనా సరే నేను ఒక్క ఓడు తప్పు మాట్లాడి, ఒక్క ఓడు అవుట్ ఆఫ్ ద బౌండరీస్ వెళ్ళి ఉమ్మంతగా నేను కానీ మాట్లాడుంటే నాకు చూపెట్టండి. పదే కూడా ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ మీద గతంలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఈ యొక్క దాడుల వెనకాల ఉన్నారనేది ప్రస్తుతం నియోజకవర్గంలో ఒక టాక్ నడుస్తూ ఉంది. ఏంటి పదే ఇలా జరుగుతూ ఉంది, మీరు మౌనంగా ఉంటున్నారు, అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నారా లేదా? టాక్ ఏముంది, మొత్తం తెలుసు, కాన్స్టిట్యున్సీ అంతా తెలుసు. ఇది వచ్చిన తర్వాత, ఈ వీడియో వచ్చిన తర్వాత అసహించుకుంటున్నారు ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా. ఇంత పనికిమాలిన వాళ్ళ వీళ్ళు, ఇంత పనికిమాలిన ఇతను అని చెప్పి అసహించుకుంటున్నారు వాళ్ళు. చూసేదానికి కూడా ఇంత పనికిమాలిన రాజకీయం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి ఒక రకంగా అసహించుకునే పరిస్థితి రాబోయే రోజుల్లో ప్రజలే ఇస్తారు. అదేవిధంగా వెంగమాంబ ఆరోపణలో కొన్ని మాటలు చెప్పడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో మహిళలు రాజకీయంగా ముందుకు రావాలా, మీకు ఎమ్మెల్యే కూడా అవకాశం కల్పిస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇటు అంగన్వాడీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్గా కూడా మీరు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఏంటి, ఎంతవరకు నిజం ఇదంతా? ఒకటి, మహిళలకి 33% రిజర్వేషన్స్ రాబోతున్నాయి. పార్టీల్లో, పొలిటికల్ పార్టీస్లో అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనేది నేను ఆమెకే కాదు, నేను అందరికీ చెప్తుంటా. మొత్తం అందరికీ ఓపెన్గా మాట్లాడుతూ ఉంటాను. నేను గ్రామ కమిటీ సమావేశాలు పోయినా కూడా, గ్రామ కమిటీలో కూడా మహిళలు ఉండాలని చెప్తూ ఉంటాను. జనరల్గా చెప్పేది ఇది అందరికీ చెప్తుంటాం. అది మరి ఆవిడ ఏ ఉద్దేశంతో ఆవిడ తీసుకొని 29 ఎమ్మెల్యే టికెట్ నేను ఇప్పించేది ఏంది, నాకైతే నేను ఇప్పిస్తాను ఎమ్మెల్యే టికెట్, ఏమన్నా అర్థం ఉందా? అది అర్థం ఎంత బుల్షిట్ అండి ఇదంతా రాంగ్గా గైడ్ చేస్తున్నారు. ఆ కుటుంబాన్ని రాంగ్గా గైడ్ చేసి, అమ్మాయిని రాంగ్గా గైడ్ చేసి ఏదో చెప్పిస్తూ ఉన్నారు. కానీ నాకు తెలిసి ఆ అమ్మాయి ఆ వీడియో చూశాను నేను కూడా, నాకు 2 రోజుల క్రితం నా దృష్టికి వచ్చింది. ఏదైతే 25 లక్షల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగిందని మీ నోట్లో నుంచే వచ్చే మాటలు ఇవి. మరి దీని మీద ఏ విధంగా పోలీసు ఎస్పీ గారిని కలవబోతున్నారా, లేదా అధిష్టానం దృష్టి తీసుకెళ్ళిపోతున్నారు? ఖచ్చితంగా నేను అమ్మాయి గురించి అనట్లేదు, అమ్మాయి కుటుంబం గురించి నేను మాట్లాడలేదు ఇక్కడ. కానీ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ what is the conspiracy going around you ante Vengamamba garu and your family. I need to protect, I will definitely protect you also. Okay, మీ చుట్టూ ఏం జరుగుతూ ఉంది ఈ కాన్స్పిరసీ, ఎవరెవరు మిమ్మల్ని ఇన్స్టిగేట్ చేశారు ఇదంతా చేయడానికి, ఆ ఉద్దేశంలో నేను డిఫమేషను, లీగలు, ఎంక్వైరీ, ఎస్పీ గారిని కలిసి ఎంక్వైరీ చేయమని చెప్తాను. చివరిగా నియోజకవర్గంలో వచ్చినటువంటి ఈ 1.8 months ఉంది. ఈ మంత్ కాలంలో మొత్తం ఉదయగిరి అభివృద్ధి కాకర్లో ముందుకెళ్తా ఉన్నారు. మరి ఇలాంటి ఒడిదుడుకులు మాజీ ఎమ్మెల్యేల నుంచి వస్తానే ఉన్నాయి. దీనికి ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉందా, లేకపోతే ఇట్లాగే సౌమ్యంగా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతుంది కాకర్ల నుంచి? నేను సౌమ్యంగా వెళ్ళే సమస్య లేదు, ఇంకా సౌమ్యంగా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రతిదానికి చట్టం ఉంది, లీగల్గా చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. నేను ఇన్ని రోజులు అంత సీరియస్గా తీసుకోలేదు. ఇది నా పని ఏదో నేను చేసుకుంటా ఉన్నాను.
ఏదో మాట్లాడుతూ ఉంటారులే, ఫ్రస్ట్రేషన్లో ఉండుంటారు, ఏదో కొద్ది రోజులు మాట్లాడాలే కామ్ అయిపోతారులే అనుకునేవాడిని. కానీ ఇది ఒక చోట ఆగట్లా, ఇది నీచంగా తయారైంది, ఇది నీచమైన రాజకీయాలు నీచంగా తయారైంది ఇది. అందుకని చెప్పి నేను కూడా కన్ఫ్రంటేషన్ డెఫినెట్గా నేను ఒక్కొక్క దోలైతే తీరుస్తాను, అందులో డౌటే లేదు. నా పని నేను చేస్తాను. సో మొత్తానికైతే ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ విద్యావంతుడు, స్నేహశీలి, ఎన్ఆర్ఐ క్యాండిడేట్గా వచ్చినటువంటి సురేష్ ఉదయగిరి నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలిచారు. అయితే గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అటు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే మధ్య కాస్త ఈ యొక్క రాజకీయ రగడైతే తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలోనే అనేక ఆరోపణల్లో కాకర్ల సురేష్ని ఇరికిస్తున్నారంటూ కూడా రాజకీయంగా కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యులతో పాటు నాయకత్వం అంతా కూడా మండిపడుతుంది. దీని మీద అధిష్టానం ఏ విధంగా సీరియస్ తీసుకోబోతుందో మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇది మొత్తానికి కాకర్ల సురేష్ ఇచ్చినటువంటి సమాచారం. తాజా అప్డేట్స్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, నెల్లూరు టీడీపీ ఆఫీస్ నుంచి.